Proverbs 22nd chapter సామెతలు 22వ అధ్యాయము and verse 11. 11వ వచనము. And how can you get this wisdom? మనకి ఈ జ్ఞానం అనేది ఏ రీతిగా పొందుకుంటాము? How can you stand before the kings? రాజుల ముందర ఏ రీతిగా నిల్చోగలుగుతాము? 22nd chapter and verse 11. సామెతలు 22:11. He that loveth pureness of heart, the king shall be his friend. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. But you don't have kindness, you don't have love towards your brother or sister. కానీ నీలో దయ అనేది, నీ యొక్క సహోదరుల పట్ల ప్రేమ అనేది లేదు. There is no pure love. నీలో శుద్ధమైనటువంటి ప్రేమ లేదు. Always quarreling. అన్ని వేళలా గొడవ పడడం, Always bitterness. అన్ని వేళలా చేదు భావాలు కలిగి ఉండడం, Always anger inside your heart. అన్ని వేళలా హృదయాంతరంగంలో కోపమును కలిగి ఉండడము. But here, if you maintain that purity in your heart, కానీ ఇక్కడ మనము హృదయ శుద్ధిని మన హృదయంలో కలిగి ఉండాలి అని చెప్పబడుతుంది. you are loving something else. నీవు మరిదేనో ప్రేమిస్తా ఉన్నావు. Jacob loved Joseph more than his brothers. యాకోబు తన కుమారులందరిలో యోసేపును ఎక్కువ ప్రేమించాడు. He loved him. అతను ఎంతగానో ప్రేమించాడు. He loved him more and more. అందరికంటే కూడా మరి ఎంత ఎక్కువగా ప్రేమించాడు. But what happened? కానీ ఏం జరిగింది? Joseph was taken away from him. యోసేపు అతని యొద్ద నుండి తీసివేయబడ్డాడు. So many years he was not found. ఎన్నో సంవత్సరాలు అతడు దొరకలేదు, కనబడలేదు. So if you love anybody more than God, కాబట్టి మీరు దేవుని కంటే మరి ఎవరినైనా ఎక్కువగా ప్రేమించినట్టయితే, by reading that word of God, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు you will get that understanding మీకు అట్టి గ్రహింపు కలుగుతుంది. that you should not love anyone more than God. దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు అనేటువంటి గ్రహింపు కలుగుతుంది. Even your son also, నీ యొక్క కుమారుని సైతం, even your daughter also, నీ కుమార్తెని సైతం even ప్రేమించొద్దు. your mother also, నీ తల్లిని కూడా ప్రేమించొద్దు. even your father also. నీ తండ్రిని కూడా ప్రేమించవద్దు. We know about Abraham and his father Terah. మీకు అబ్రహాము అతని తండ్రి అయిన తెరాహు గూర్చి మీకు తెలుసు. They were liking each other. వారు ఎంతగానో ఒకరినొకరు ప్రేమించుకొని వారు. Abraham was not leaving Terah. అబ్రహాము తన తండ్రి అయిన తెరాహును విడిచిపెట్టలేకపోతున్నాడు. When God called Abraham, he brought his father also out. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తన తండ్రి అయిన తెరాహును కూడా అతనితో పాటు వెంటబెట్టుకొని వచ్చాడు. But what did God do? కానీ అప్పుడు దేవుడు ఏం చేశాడు? He took away Terah. తెరాహును తీసివేశాడు. Then only God then called him again in 12th chapter. ఆ తర్వాత దేవుడు మళ్ళీ అతన్ని పిలుస్తా ఉన్నాడు 12వ అధ్యాయంలో. Genesis 12th chapter. ఆదికాండము 12వ అధ్యాయము. And leave your father's house there, leave your country and leave your family. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, and particularly the house of your father. మరీ ముఖ్యంగా నీ తండ్రి ఇంటి నుండి. Then Abraham loved Isaac. అదే రీతిగా అబ్రహాము ఇస్సాకును ప్రేమించాడు. And God tested him in 22nd chapter. 22వ అధ్యాయంలో చూస్తే అబ్రహామును దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు. You offer him whom you are loving. నీవు ప్రేమించుచున్నటువంటి నీ ఒక్కగానొక్క కుమారుని నువ్వు అర్పించు అని. You have to offer what you are loving, whom you are loving. నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారిని నువ్వు అర్పించాలి. On the altar of God, దేవుని బలిపీఠం యొద్ద there should be an altar in your house. నీ యొక్క ఇంటిలో ఒక బలిపీఠం అనేది ఉండాలి. If you are loving gold, మీరు బంగారంను ప్రేమించు వారైనట్టే put it on the altar. దాన్ని బలిపీఠం పైన If పెట్టండి. you are loving your son, మీరు మీ కుమారుని ప్రేమించు put వారైతే him on the altar. అతన్ని బలిపీఠం పైన పెట్టండి. If you are leaving your ornaments and dress, మీ వస్త్రాలను మీరు ఇష్టపడే వారైతే మీ put them ఆభరణాలను on the altar. వాటిని బలిపీఠం పైన పెట్టండి. Don't love anything in this world. ఈ యొక్క లోకంలో మరి దేన్ని కూడా ప్రేమించవద్దు. If you love your flesh, నీవు నీ శరీరాన్ని ప్రేమిస్తే put it on the altar. దాన్ని బలిపీఠం పైన పెట్టు. You tell God, నీవు దేవునితో చెప్పు, Lord, I am not able to get victory over my flesh. దేవా, నేను నా శరీరం పైన జయమును సంపాదించలేకపోతున్నాను Let అని. me not love it. నేను దాన్ని ప్రేమించకుండా నాకు సహాయం If చేయండి. you are loving your husband, మీరు మీ భర్తను if you ప్రేమిస్తున్నట్టయితే, are loving your wife లేదా నీ భార్యను ప్రేమిస్తున్నట్టయితే, more than God, దేవుని కంటే ఎక్కువగా, if God wants you to become a disciple,
ఒకవేళ దేవుడు కనుక మిమ్మల్ని శిష్యునిగా ఉండాలి అని పిలిస్తే take care of it, God will take them away. జాగ్రత్త పడి ఉండండి, లేదంటే దేవుడు వారిని మీ యొద్ద నుంచి తీసివేస్తాడు. Don't love money, don't love lands. డబ్బును ప్రేమించొద్దు, భూములను ప్రేమించవద్దు. That's what Jesus said. అదే యేసుక్రీస్తు చెప్పారు. If you love your mother, father, sister and brothers more than me, మీరు మీ తల్లినైనను తండ్రినైనను అక్క చెల్లెనైనను అన్నదమ్ములనైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే, I told you about Jacob and Joseph. నేను మీకు యాకోబు యోసేపుల గురించి చెప్పాను. I told you about Abraham and Isaac. అబ్రహాము ఇసాకుల గురించి I చెప్పాను. told you about Abraham and Terah. తెరాహు అబ్రహాముల గురించి నేను చెప్పాను. God wants you alone to be with him. దేవుడు నీవు ఒంటరిగా ఆయనతో ఉండాలి అని ఆశపడుతున్నాడు. Don't have your love with others more than God. మరి ఎవరిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమ అనేది నీ హృదయంలో కలిగి ఉండొద్దు. When there is no love of God in you, దేవుని గూర్చిన ప్రేమ నీలో లేనప్పుడు you cannot love others. నీవు ఇతరులను ప్రేమించలేవు. That's why Jesus said, అందుకే యేసుక్రీస్తు చెప్పారు, love God with all your heart. నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు. Love God with all your strength. నీ యొక్క పూర్ణ శక్తితో ప్రేమించు. Love God with all your wisdom. నీ పూర్ణ జ్ఞానముతో ప్రేమించు. When you love God, దేవుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో you can tame your tongue also. నీవు నీ నాలుకను సైతం సాధు That's what చేసుకోగలుగుతావు. the word of God says. అది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. No man is able to tame his tongue. ఏ మనుషుడు కూడా తన నాలుకను సాధు చేయ నేరడు అని. That's we see in James 3rd chapter. అది మనం యాకోబు 3వ అధ్యాయంలో You చూడగలుగుతాము. can read that verse. No man can tame the tongue. 3వ అధ్యాయము 8వ వచనము. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. So without Christ, కాబట్టి క్రీస్తు లేకుండా, without the love of Christ, క్రీస్తు యందు ప్రేమ అనేది లేకుండా you cannot love others. మనం ఇతరులను ప్రేమించలేము. That's how you are not able to tame your tongue. ఆ రీతిగానే నీవు నీ నాలుకను సాధు చేసుకోలేకపోతున్నావు. That's how you are not able to get victory over your tongue. అందుకే నీ యొక్క నాలుక పైన నీకు జయం అనేది రావడం లేదు. God wants to give you victory. దేవుడు నీకు జయం ఇవ్వాలని చూస్తా ఉన్నాడు. Don't love others more than God. ఎవరిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. That is your weakness. అది నీ బలహీనత. I don't know what weakness you have got. నీకు ఎలాంటి బలహీనత ఉందో నాకు తెలియదు. Let God remove that weakness from you. కానీ దేవుడు ఆ బలహీనతను నీలో నుంచి తీసివేయనియ్యి. God will give you victory. దేవుడు నీకు జయం ఇస్తాడు. In children